పంపిస్తారు కావాలంటే ఒక 2 కంపెనీలు. సార్ ఏంటి తెలుగుదేశం పార్టీ ఏదో సర్వే చేయించుకున్నదంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అంటే ఎవరో ఇచ్చిన సర్వేని దీనికి ఆపాదించారు అన్నది వాళ్ళు మాట్లాడేది. అదేదో ఫేక్ సర్వే అని ఒకళ్ళు అంటారు, ఒరిజినల్ సర్వే అని ఒకళ్ళు అంటారు. వాళ్ళు పాజిటివ్గా వచ్చిన సర్వే మీద పెద్ద ఎత్తున రచ్చ అవుతున్నది. సరే వాళ్ళకి పాజిటివ్గా సర్వే వస్తే తెలుగుదేశం వాళ్ళు పెట్టుకోవచ్చు కదండి, దానికి పెద్ద ఇబ్బంది ఉంది. ఫేక్ అవునాక అది వేరే సమస్య. ఫేక్ అన్నది ముఖ్యంగా ఆ టైమ్స్ నౌ పేరుతో ఒకటి చలామణి అయింది. ఇప్పుడు వీళ్ళకు ఒక ఆత్మసాక్షి అని ఇంకోటి అని వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాకు ఏదో పోల్ స్టేట్ ఏదో వచ్చిందని వాళ్ళు చెప్పారు, ఏదో పేరు నాకు అంత గుర్తులేదు, చెప్పారు, అంతవరకు అయిపోయింది. కానీ జరిగింది ఏంటి, హిందుస్థాన్ టైమ్స్ అఫీషియల్గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది ఫేక్ అని వాళ్ళు ప్రకటించారు. సో అది వచ్చిన సమస్య ఏంటంటే అది టైమ్స్ నౌ పేరుతో ఒకటి చలామణి కావడం వల్ల, రెండోది మనలాంటి వాళ్ళు మాట్లాడితే కూడా మీరు ఇదేంటి మాది అసలు జాతీయ సంస్థలే మాకు ఇచ్చాయి, దాంట్లో ఏంటంటే వీళ్ళకి పూర్తి మెజారిటీ 126 130 వీళ్ళకి టీడీపీకి పొత్తు పార్టీలు. కానీ దాని మీద టైమ్స్ నౌ దాని మీద హిందుస్థాన్ టైమ్స్ చేస్తే, మీరు హిందుస్థాన్ టైమ్స్ తర్వాత మీకు నేను ఇస్తాను, అది దీంట్లో కూడా ఉంది. వాళ్ళు చేసి వాళ్ళు ఏం తేల్చారంటే 2021లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు దానికోసం చేసిన ఒపీనియన్ పోల్స్ ఆ ఫార్మాట్నే తీసుకొని అక్కడ పార్టీల పేర్లు స్టేట్ పేరు మార్చి ఇది పెట్టారు. ఓకే, ఈ తెలుగుదేశం వర్గాలు కూడా విస్తృతంగా ప్రచారం చేసాయి. సో హిందుస్థాన్ టైమ్స్ ప్రకటించి నిన్న పతాకి వాళ్ళు ఒక అది అందరూ ఫ్యాక్ట్ చెక్ పెట్టారు కదా, ఫ్యాక్ట్ చెక్ కింద ఇది బయటకు వచ్చింది. సో దీంట్లో ఇంకా రెండో మాట చెప్పడానికి ఏం లేదు, జరిగింది మేము అఫీషియల్ కాదు, ఇలా చంద్రబాబు గారికి తెలియదు అని చెప్తే వేరే విషయం. కానీ ఒక ఫేక్ సర్వే దాని పేరుతో చలామణి మాట నిజం. నా దగ్గర కూడా అనేక మంది కామెంట్స్ పెట్టారు, ఏమని ఇవన్నీ మీరు వీటన్నిటిని ఎందుకంటే చెప్తారు, మాకు జాతీయ స్థాయి సంస్థలే మాకు ఇచ్చాయి, టైమ్స్ నౌ ఇచ్చింది, ఈ పద్ధతిలో వాళ్ళ అభిమానులు పెట్టారు. సో అది ఫేక్ అనేది ఇక్కడ చెప్పినటువంటి ఒక మాట. అంతకుముందు కూడా ఒక 2 నెలల కిందట కూడా రిపబ్లిక్ టీవీ పేరుతోనూ సి ఓటర్ సర్వే పేరుతోనూ 2 సర్వేలు అవి ప్రీపోల్ 2 నెలల కిందట, అప్పుడు కూడా కామెంట్ చేసాం మనము. ఇవన్నీ ఎవరో బయటపెట్టడం కాకుండా ఫ్యాక్ట్ చెక్లో బయటకు వచ్చిన అంశాలు, ఇలాంటివి జరగకుండా ఉంటే చాలా మంచిది. ఫేక్ సర్వేలు ఏమి లాభం అండి, ఉన్నది ఉంటుంది, లేనిది లేదు అనుకోని ఫేక్. ఇప్పుడు ఎన్ని పోలింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని గురించి చెప్పుకోవటము, దాని మీద ఏదో ఒకరినొకరు అనుకోవటము, నిజానికి ఇప్పుడు బెట్టింగులు కట్టకుండా ఉంటాం ఇక్కడ చాలా ముఖ్యమండి. కొంతమంది అంటారు ఏమంటే మీరే అన్ని మాటలు చెప్తారు, మీరు ఎందుకు ఊరుకుంటారంటే ఒక్క సన్నాసన్న బెట్టింగ్ కట్టడం మానేస్తాడేమో అని మన బాధ. ఇప్పుడు వాళ్ళు గెలిచేసారు, వీళ్ళు గెలిచేసి ఎన్ని సార్ బెట్టింగ్లు అండి. షర్మిల వెళ్తుందా లేదా, పులివెందులో మెజారిటీ ఎంత వస్తుంది, బీజేపీ 300 దాటుతుందా లేదా, లేకపోతే రాజు ఎంపీ రాజు గారు ఇక్కడ వస్తాడా లేదా, పిఠాపురంలో మెజారిటీ ఎంత ఉండొచ్చు, ఒకటి కాదు కదండి. కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది బెట్టింగ్కి అనర్హం అన్న స్థాయిలో విచ్చలవిడిగా గెలిచిన మెజారిటీ ఇంత దాటుతుందా? అవును. లేకపోతే ఇంకొన్ని బేర్ బెట్టింగ్స్ ఏమని గోదావరి జిల్లాలో 4 దాటుతాయి. సో ఇవన్నీ మనకు తెలియదు. నాకు నిన్నటి నుంచి ఉదాహరణకు గోదావరి జిల్లాలో ఉండి తర్వాత నరసాపురం అంట, ఇంకొకటి 3 నియోజకవర్గాలు, ఈ 3 ఆచంట, ఈ 3 నియోజకవర్గాలు చాలా ముఖ్యం అంటారు. అలాగే గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, రేపల్లె, ఆ తర్వాత ఇంకొకటి, ఈ 3 ముఖ్యం, తాడికొండ. అంటే బెట్టింగ్లు ఎక్కువ జరిగేవా అంటే వీటి మీద ఎక్కువ కథలు ప్రచారం అవుతుంటాయండి. ఇది వచ్చేస్తుంది, నా దగ్గర చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది గ్యారంటీగా వస్తుందని నేను మొదలు పెడతాను. సో నేను పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ ఏదో ఒకటి పెడతావు, సో దాని మీద మళ్ళీ బెట్టింగ్ డెవలప్ అవుతుంది. సో అవన్నీ ఎందుకండి, ఎన్నికల తర్వాత అసలు హంగ్ వస్తుందా రాదా, హంగ్ వస్తే ఈయన ఆయనతో కలుస్తాడా లేదా, కేంద్రంలో ఈయన మంత్రి అవుతాడా లేదా, ఇప్పుడు పురంధేశ్వరి గెలుస్తుందా లేదా ఒకటి, గెలిస్తే మంత్రి అవుతుందా లేదా ఒకటి. సో ఇలా ఎండ్లెస్ ఇది. కాబట్టి ఈ సమయంలో తరచూ నేను చెప్తుంది ఇంత చర్చ దేనికంటే ఆ పార్టీలే చెప్పడం లేదు, అటువంటిప్పుడు మీరు బుర్రలు బాగా కొట్టుకొని ఇవన్నీ చేయడం ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న తప్ప, ఈ బెట్టింగ్స్ ఆపడం కోసమైనా కొంచెం క్లారిటీ కనీసం కదా. కుటుంబాలు కొన్ని చిన్న వాళ్ళు కూడా చేస్తారు, పెద్దవాళ్ళు ఇలా డబ్బులు విసిరేసేవాళ్ళు, ఇదిగో బెంగళూరులో రేవ్ పార్టీ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెద్ద లెక్క ఏం కాదు. కానీ మామూలు వాళ్ళు అనేక మంది చితికిపోతారు. ఇంకోటి కుర్రాళ్ళు, యూత్, వీళ్ళ వెనుకున్న వాళ్ళు, ఇక్కడ అభిమానులు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు, కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. కాబట్టి ఈ ప్రక్రియ తప్పు. అసలు ఒక యథాలాపంగా ఆసక్తిగా పరిశీలన కోసం జరగాల్సిన పోస్ట్ పోల్ సీన్
ఇది కూడా ఒక యుద్ధరంగంగా మార్చి ఇందులో కూడా అనేక మంది దిగిపోయి లేకపోతే చిన్న చిన్న హింట్స్ ఇచ్చి ఇది మ్యాచ్. సార్ 20,000 కోట్లు 20,000 కోట్లు అది కరెక్టే. దాంట్లో అది అసలు ఊహించడానికి లేదు సార్, అది 20,000 కోట్ల. అంటే వ్యసనాలు మనం ఊహించలేము, అలాగే లగ్జరీగా బాగా విపరీతంగా డబ్బులు ఎగరేసే వాళ్ళని కూడా మనం ఊహించలేము. ఈ రెండు రకాల వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఇదవుతారు. చితికిపోయేదేమో ఆ కుటుంబాలు. ఇప్పుడు ఆ డబ్బు ఎగిరేసేవాడు పెట్టినా వాడు వెనక జై కొట్టడానికి, వాడు వెనక కుస్తీ పడడానికి మామూలుడే ఉంటాడు కదా. కాబట్టి వీటన్నిటికీ అల్టిమేట్గా బలయ్యేది ఎవరంటే, గురయ్యేది ఎవరంటే మా పేద యువత. వాడు బెట్టింగ్ కడితే ఏం లాభం, వాడు వెనక ఊగేవాడు అరిచేవాడు ఒకటి కావాలి కదా, వాళ్ళందరూ